గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. కుంభరాశి ప్రేక్షకులకు స్వాగతం. ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, అలానే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళు ఈ కుంభరాశి కింద వస్తారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా శని సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే, అంటే మీ జన్మరాశి నుంచి ద్వితీయ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు కేతులు ఇద్దరు కూడా ఈ సంవత్సరంలో డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహుకేతు మార్పులు కూడా ఉండదు, రాశి మార్పు. రాహు యాజ్ ఇట్ ఈస్ మీ జన్మరాశిలోనే, కేతు యాజ్ ఇట్ ఈస్ మీ రాశి నుంచి సప్తమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటారు. అయితే డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే మీ జన్మరాశి నుంచి 12వ స్థానంలోకి రాహు, షష్ఠ స్థానంలోకి అంటే 6వ స్థానంలోకి కేతు ఒక సంచారము. ఇక గురువు జూన్ 1వ తేదీ వరకు గురువు పంచమ స్థానం అంటే మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. జూన్ 1వ తేదీ నుంచి ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. కర్కాటక రాశిలో అక్టోబర్ 31వ తేదీ వరకు సంచారం చేస్తూ అక్టోబర్ 31వ తేదీ ఆయన సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. మళ్ళీ డిసెంబర్ అంటే సంవత్సరం చివరిలో ఆయన వక్రించి మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ ఒక గ్రహ సంచార రీత్యా ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళకి, కుంభరాశి ప్రేక్షకులకు ఒక ముఖ్యమైన గమనిక. మనం గోచారం ద్వారా ఈ గురు బలము, శని బలము, ఆదాయ వ్యయ ఫలాలు, రాహుకేతు ఫలాల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సరం ఒక రాశికి గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం ఆ గురుబలం ఉండదు ఆ రాశికి. అలానే కొంతమంది చెప్తూ ఉంటారు మాకు ఏళ్ళనాటి శని అయిపోయింది, మాకు మంచి జరగట్లేదు అని. ఈ గోచారంలో ఉంటున్న గురుబలము, శని బలము, ఆదాయ వ్యయ ఫలాల వలనే మన జీవితంలో అన్ని జరగవు. మన వైయక్తిక జన్మ జాతక రీత్యా శుభ కారకత్వం వహించే గ్రహ దశలు గనక జరుగుతూ ఉంటే, పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే గ్రహ దశలు జరుగుతూ ఉంటే మన లైఫ్ అనేది స్మూత్ గా సాగుతూ ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండదు ఆ సమయంలో. ఆ సమయంలో గనక గురుబలం వస్తే ఇంకా రెట్టింపు ఫలితాలని మనం అనుభవిస్తాం. ఆ సమయంలో గురుబలం లేకపోయినా కూడా ఆ జాతకులు మంచి ఫలితాలని పొందుతూ హ్యాపీగా ఉంటారు. అదే మన జాతక రీత్యా పాపగ్రహాల దశాభక్తి జరుగుతూ ఉన్నప్పుడు ఆ సమయం అంతా లైఫ్ అనేది స్మూత్ గా ఉండదు, గందరగోళ పరిస్థితులు, స్ట్రెస్, స్ట్రగల్ పడుతూ ఉంటాం. ఆ సమయంలో కనుక గురుబలం వస్తే ఆ గురుబలం ఉన్నన్ని రోజులు ఊపిరి పీల్చుకోగలుగుతాము. అలానే అంటే ముఖ్యంగా మనం ఈ గోచరంలో ఉంటున్న గురుబలము, శని బలము అనేది, ఆదాయ వ్యయ ఫలితాలు అనేది వీటి వల్లనే మన జీవితంలో అన్ని జరగవు. అలానే గోచారంలో మీరు చూస్తూ ఉంటారు ఈ రాశుల వాళ్ళకి గజకేసరి యోగం పట్టబోతుంది ఈ సంవత్సరం, లేదా విపరీత రాజయోగము, లేదా బుధాదిత్య యోగం అని. అలానే శుక్ర మహాదశ పట్టబోతుంది వీళ్ళకి అని కూడా మీరు చూస్తూ ఉంటారు. గోచారంలో అలాంటివి ఏవి వర్తించవు. మన జన్మజాతకంలో ఉంటే ఆ దశాభుక్తులు వస్తే అప్పుడే ఆ గ్రహాలు యాక్టివేట్ అయ్యి మనకి ఫలితాలు, శుభ ఫలితాలను ఇస్తారు. గజకేసరి యోగం అనేది 100 మందిలో ఒకరికి ఉంటుందండి అంతే. అందులోనే మీన లగ్నం, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకే గజకేసరం ఎక్కువగా పూర్తిగా ప్రమాణంలో శుభ ఫలితాలు ఇస్తుంది, అన్ని లగ్నాల వాళ్ళకి ఇవ్వదు. అలానే శుక్ర మహాదశ కూడా 100 మందిలో 20% మాత్రమే శుక్రుడు యోగిస్తాడు. శుక్ర మహాదశ శుభ ఫలితాలు ఇస్తుంది. వాస్తవాన్ని గుర్తించండి. ఇక శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా జూన్ 1వ తేదీ వరకు ఉన్న సమయాన్ని గమనిద్దాం. ఈ జన్మరాశిలో రాహు, సప్తమ స్థానంలో కేతువు, ద్వితీయ స్థానంలో శని. సప్తమ స్థానంలో కేతువు ఇక్కడ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఒక డిస్అటాచ్మెంట్ మీరు ఫీల్ అవుతూ ఉంటారు. మీరు సప్తమ స్థానంలో గ్రహ సంచారం ఎప్పుడైతే కేతు స్థానం మొదలైందో దాదాపు ఆల్రెడీ 4-5 మంత్స్ అయింది. అప్పటి నుంచి కూడా మీకు ఏదో తెలియని గందరగోళ పరిస్థితులు మీరు ఎదుర్కొంటూ వస్తున్నారు. ఎస్పెషలీ మీ భార్య లేదా భర్త ఒక బిహేవియర్ లో వాళ్ళు ఏదో ఒకటి, వాళ్ళ నుంచి ఏదైతే మీరు ప్రేమానురాగం పొందాలనుకుంటున్నారో అవి ఈ సమయంలో పొందలేకపోవడము, డిస్అటాచ్మెంట్ కి గురి అవడము, ఇలాంటివి. బట్ రాహు, మీకు జన్మరాశిలో ఉంటున్న రాహు అత్యాశ కలిగిస్తూ ఉంటాడు. ఏదో తెలియని ఆశలు,
ఇట్లాంటివి కలిగించడానికి ఆస్కారాలు ఉంటాయి. బట్ మీ పార్ట్నర్ కి అంటే మీ భార్య లేదా మీ భర్తకి ఆశలు అనేది పెద్దగా ఉండవు ఈ సమయంలో. ఇలాంటిది లేదా భార్య భర్తల మధ్య ఏదైనా ఆరోగ్యరీత్యా ఇబ్బందులు కావచ్చు, ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు ఈ సమయంలో. అలానే ద్వితీయ స్థానంలో ఒక పక్క శని ఆర్థిక కౌటుంబిక విషయాలలో తెలియని డిస్టర్బెన్సెస్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి సమయంలోనూ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి కాస్తలో కాస్త కొంచెం ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు అంటే పంచమ స్థానంలో ఉంటున్న గురువు వలన మాత్రమే. సో పంచమ స్థానంలో ఉంటున్న గురువు వలన కాస్త అభివృద్ధి చూస్తూ వస్తున్నారు. అది ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కావచ్చు. ఈ మార్చ్ 11వ తేదీ నుంచి ఆయన వక్రతాయం కూడా చేసేసారు ఆల్రెడీ. సో పంచమ స్థానంలో మళ్ళీ సవ్యంలో మీకు గురు సంచారం మొదలైంది. ఆర్థికంగా అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలానే సంతానం విషయంలో కాస్త మంచి ఫలితాలు వస్తాయి. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి ఫిక్స్ అవ్వడం లాంటిది, ఇలాంటి కాస్త ముందడుగు వెళ్లే ఆస్కారాలు ఎక్కువగా మీకు జూన్ 1వ తేదీ వరకు చాలా పాజిటివ్ ఇంపాక్ట్ ని మీరు చూడగలుగుతారు. అయితే జూన్ 1వ తేదీ తర్వాత గురువు 6వ స్థానంలోకి ప్రవేశిస్తారు. 6వ స్థానం అంటే ఏంటి? రోగము, రుణము, శత్రువులు, వాద వివాదాల స్థానం, స్ట్రెస్ కి గురయ్యే స్థానం. అంటే నాకు జీవిత కాలంలో అప్పులు పెరగాలి, అప్పులు ఉండాలి, రోగం రావాలి, అలానే నేను కోర్టు వరకు వెళ్ళాలి, కోర్టు తగాదాలలో నేను ఇరుక్కోవాలని ఎవరు కూడా కోరుకోరు. అలాంటి ఒక స్థానానికి గురువు గారు ప్రవేశిస్తున్నారు. ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, ఆ ఆరోగ్యరీత్యా ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఎంతవరకు ఎదుర్కొంటాము అనేది ఇక్కడ 6వ స్థానంలో ఉంటున్న గురువు వలన అష్టకవర్గ బిందులు రిప్రజెంట్ చేస్తుంది. మన జీవిత కాలంలో ఇప్పుడు వచ్చే సవాళ్ళని మనం ఎంతవరకు ఎదుర్కోగలుగుతాము అనేది మనకి ఎలా తెలుస్తుంది? అష్టకవర్గ బిందువులు 0, 1, 2, 3 కనుక ఇచ్చి ఉంటే ఆరోగ్యరీత్యా ఇబ్బందులు వచ్చినప్పటికీ మనము కొద్దిగా తొందరగా కోలుకోలేము, సరైన డాక్టర్ ట్రీట్మెంట్ కూడా మనకి అందదు, సరిగ్గా రెస్పాన్స్ ఉండదు, ఇరిటేషన్, స్ట్రెస్ కి ఫీల్ అవడము, ఆరోగ్యరీత్యా కోలుకోలేని ఒక స్టామినా లేకుండా ఆ పోరాటంలో ఉంటాము మనం ఈ సమయంలో. అష్టకవర్గ బిందులు కనుక 0, 1, 2 కనుక ఇచ్చి ఉంటే, అదే సమయంలో కొంతమంది అప్పులు చేయడానికి లోన్ అప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళకి లోన్ కూడా పుట్టదు ఈ సమయంలో, ఎందుకంటే గురువు బలహీనంగా ఉన్నాడు కాబట్టి. అలానే కొంతమందికి కోర్టు కేసెస్ లో చాలా స్ట్రగల్ ఏర్పడుతూ ఉంటుంది, ఆటంకాలు ఏర్పడుతూ ఉంటుంది. అంటే అష్టకవర్గ బిందులు తక్కువ కనుక ఇచ్చి ఉంటే. అదే 4, 5, 6 అష్టకవర్గ బిందులు ఇచ్చి ఉంటే వచ్చే ప్రతి సవాలుని మనం ఎదుర్కొంటాం, వాటిలో సక్సెస్ సాధిస్తాము అని అర్థం. స్ట్రెస్ కి గురి అయినప్పటికీ జాబ్ తీసుకోండి, బిజినెస్ తీసుకోండి, ఒక ఫైనాన్షియల్ తీసుకోండి, ఒక ఫ్యామిలీ తీసుకోండి, ఎంత స్ట్రెస్ వచ్చినా వాటి నుంచి మీరు బయటపడతారు అని అర్థం. స్ట్రెస్ ఫేస్ చేస్తారు, బట్ దాంట్లో విన్ అవుతారు అని అర్థం. అంటే 6వ స్థానంలో గురు సంచారం అనేది మేజర్ గా చూస్తే అది వివాదాల ఒక స్థానం, పోరాటం, మన జీవితంలో వచ్చే పోరాటాల ఒక స్థానం అది. అలాంటి స్థానంలోకి గురువు వచ్చినప్పుడు మనం ఎంతవరకు పోరాడగలుగుతాము అనేది మనకు అక్కడ అష్టకవర్గ బిందుల ద్వారా తెలుస్తుంది. అంటే ఫైనాన్షియల్ పరంగా, ఫ్యామిలీ పరంగా ఇది అంత మంచి పీరియడ్ అయితే కాదు. అలానే కొంతమందికి ఈ సమయంలో కాస్త తీర్థక్షేత్ర దర్శనాలు చేసుకోగలుగుతారు. ఆర్థికంగా అయితే మేజర్ గా ఇది కలిసి వచ్చే కాలం కాదు, బట్ అప్పులు చేయవలసిన ప్రమేయము, ఏదో చిన్న లోన్లు తీసుకోవాలి, ఇల్లు కట్టుకోవడానికో, లేదా మీరు వెహికల్ రిలేటెడ్, లేదా మీరు వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కాస్త మీరు అప్పులు చేయవలసిన ప్రమేయాలు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత అక్టోబర్ 31వ తేదీ తర్వాత సప్తమ స్థానంలోకి గురు సంచారం మొదలవుతుంది. ఈ సమయంలో మీకు మళ్ళీ గురుబలం స్టార్ట్ అవుతుంది. ఒక మాసం గురుబలం ఉంటుంది, మళ్ళీ ఆయన వక్రించి మళ్ళీ డిసెంబర్లో ఆయన మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తాడు. మళ్ళీ అప్పుడు ఇన్ బిట్వీన్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 months ఆరోగ్య విషయాలలో చాలా గందరగోళ పరిస్థితులు ఎదుర్కోవాలి మీరు. సో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ కుంభరాశిలో పుట్టిన ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళు 3, 4 పాదాల వాళ్ళకి గురు సంచారము, శని సంచారం ఎప్పుడు బాగుంటుందో చూద్దాం. ఈ గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19 ఈ సమయం అంతా 6వ స్థానంలో గ్రహ సంచారం చేసేటప్పటికి, గురు సంచారం చేసేటప్పటికి బాగుంటుంది. పెద్దగా మీకేం డిస్టర్బెన్సెస్ వచ్చినా వాటి నుంచి బయటపడతారు. అలానే గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? మళ్ళీ అక్టోబర్ 31వ తేదీ తర్వాత బాగుంటుంది. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు మాత్రమే శని సంచారం బాగుంటుంది. మే 17 నుంచి బాగుండదు. ఇక శతభిష నక్షత్రం జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది?
మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ సమయం అంతా కూడా బాగుంటుంది, వీళ్ళకి కలిసి వస్తుంది. మళ్ళీ ఆగస్ట్ 19 తర్వాత వీళ్ళకి గురు సంచారం కాస్త అనుకూలిస్తుంది. అలానే శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 దాటిన తర్వాత శని సంచారం బాగుంటుంది. అలానే పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? జూన్ 18 నుంచి ఆగస్ట్ 19. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని కొంచెం మీకు పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. అలానే మకా నక్షత్రంలో సంచారం చేసే సమయం అక్టోబర్ 31 తర్వాత మళ్ళీ గురు సంచారం వీళ్ళకి అనుకూలిస్తుంది. మళ్ళీ శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు బాగుంటుంది. మే 17 దాటిన తర్వాత బాగుండదు. ఈ కుంభరాశిలో పుట్టిన ప్రతి నక్షత్రాల వాళ్ళు, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా మృత్యుంజయ మంత్రం చదువుకోవడము, రోజు 108 సార్లు, పొద్దున సాయంత్రం 108 సార్లు చదువుకోవడము, శివుడికి ఎంత చేస్తారో మీకు అంత మంచిది. అలానే ఈ సమయంలో మీరు దాన ధర్మాలు, అలానే ముఖ్యంగా అన్నదానాలు కనుక మీరు ఎక్కువ చేస్తే చాలా మంచిది. ఇక ఎవరైతే వీడియో చూస్తున్నారో నచ్చితేనే లైక్ చేయండి, లేదంటే వదిలేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ కావాలి. మీ ప్రాబ్లమ్స్ ఏమి నా దగ్గర చెప్పరాదు, సో నేనే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలానే సింపుల్ రెమెడీస్ ఉంటాయి. ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.